నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే అక్కడ ఆ పాపిని యేసుక్రీస్తు తనతో సమానం చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లవ్ ఈజ్ అ కమాండ్మెంట్ అండ్ లవ్ బిగిన్స్ విత్ యాక్సెప్టెన్స్. కానీ చాలాసార్లు మనం అనేక మందిని యాక్సెప్ట్ చేసిన వారిని ఇంకా ప్రేమించడానికి మనము ముందుకు అడుగులు వేయలేము. మనము అనేక సార్లు చాలా మందిని ప్రేమిస్తాము, వారి తప్పులతో వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాము, వాళ్ళ బలహీనతలు మనం భరిస్తూ ఉంటాము. కానీ కొద్ది కాలానికి మనం ఇంకా ప్రేమించలేక వాళ్ళు విడిచిపెట్టేస్తాము. బట్ జీసస్ He did not leave us. మనము ఎలా ప్రేమించాలో ఆయన మనకు బోధిస్తున్నాడు. ప్రేమలో ఉన్నటువంటి రెండవ మెట్టు అదే ప్రేమ ఎప్పుడు ఎవరిని వారి గతంతో కానీ వారి స్థితిగతులతో కానీ వారిని అప్పటి వరకు వీళ్ళు ప్రేమించిన ప్రేమతో కానీ కంపేర్ చేయకపోవడం. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అంటే అక్కడ ఆ పాపిని యేసుక్రీస్తు తనతో సమానం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రికలో చెప్పబడింది కదా, మనము దేవుని పిల్లలమైతే దేవుని వారసులం కూడా. అంటే ఇఫ్ యు వాంట్ టు గ్రో ఇన్ లవ్, యేసుక్రీస్తు మనకిచ్చిన ఆజ్ఞానుసారమైన ప్రేమను మనము క్రీస్తు వలె ప్రేమించాలంటే the first thing that we need to stop is comparison. మనము ఇతరులతో ఇంకొకటి కంపేర్ చేయకూడదు. మనము వారికి ఇంతవరకు చూపిన ప్రేమతో గతంతో కంపేర్ చేయకుండా క్రీస్తుని బట్టి అక్నాలెడ్జ్ చేయడము మొదలు పెట్టినప్పుడు we can love our neighbor as Christ has commanded us to. So ఇది రెండవ మెట్టు. Love begins with acceptance and love grows in acknowledgement and not comparison. ఇక మూడవ మెట్టును తెలుసుకోవడం కొరకు follow along and God bless you.